తిరుమల ఘాట్ రోడ్డు నడక మార్గాల్లో చిరుత కదలికలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. అటవీ శాఖ తిరుపతి వైల్డ్ లైఫ్ అధికారులు చిరుత జాడలను తెలుసుకోవడానికి సీసీ కెమెరాస్తో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇటీవల తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ మార్గంలో వినాయక స్వామి ఆలయం వద్ద కారుకు అడ్డంగా వచ్చిన చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతల కట్టడికి భక్తుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ అధికారులను అప్రమత్తం చేసింది. శేషాచలం అడవుల్లో 300కు పైగా ట్రాప్ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. అడవి జంతువులు, వన్యప్రాణులు కదలికలపై టీటీడీకి కొన్ని సూచనలు ఇచ్చారు వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అశోక్ ఘాట్ రోడ్ నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి. సో తరచూ మనం ఈ చిరుత సంచారం తెలుస్తూనే ఉంటుంది, వెంటనే టీటీడీ చర్యలకు ఉపక్రమించడం కూడా మనం గతంలో చూసాం. సో ప్రస్తుతం దాదాపు 300 ట్రాప్స్ అమర్చారని చెప్తున్నారు. ఏ ప్రాంతాలు, ఏమైనా సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయా? ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సూచనలు ఏంటి టీటీడీకి? మీ దగ్గర ఉన్న అప్డేట్ చెప్పండి. శేషాచల అటవీ ప్రాంతంలో చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏదైతే ప్రధానంగా లక్షితపైన దాడి తర్వాత శేషాచల అటవీ ప్రాంతంలో ప్రధానంగా తిరుమలకు నడిచి వెళ్ళేటువంటి అలిపిరి మెట్ల మార్గం, ఇటు శ్రీవారి మెట్ల మార్గంలో ప్రత్యేకించి యొక్క చిరుతల జాడలకు సంబంధించి 300కు పైగా ట్రాప్ కెమెరాలను అమర్చివేయడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో లక్షితపైన దాడి తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఈ యొక్క చిరుత దాడికి సంబంధించి భక్తుల రక్షణకు సంబంధించి టీటీడీ ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే ప్రత్యేకమైన అత్యాధునిక ట్రాప్ కెమెరాల ద్వారా చిరుతల కదలికపైన, వన్యప్రాణుల కదలికపైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల 3 రోజుల ముందు ఏదైతే ఒక రెండవ ఘాట్ రోడ్డు సప్తగిరి టోల్గేట్ దాటుకున్న తర్వాత వినాయక స్వామి గుడి ముందు సమీపంలో చిరుత రోడ్డు క్రాస్ చేసినటువంటి సంఘటనతో ఒక్కసారిగా భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ కొన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ఏదైతే వైల్డ్ లైఫ్ అధికారులతో నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ పలు సూచనలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా టీటీడీ ఏదైతే తిరుమలలో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకునేటువంటి యొక్క మెట్ల మార్గం ఏదైతే నరసింహస్వామి ఆలయం ఉందో అక్కడి నుంచి యొక్క ఎలివేటెడ్ కారిడార్, ఆ అవ్వాచార కోన వరకు 300 నుంచి 400 మీటర్ల వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సూచన చేసింది. మరోవైపు నడక మార్గంకి ఇరువైపులా కూడా కంచె వేసేందుకు కొన్ని చోట్ల ప్రతిపాదనలు చేసేవారు. నడక మార్గంలో ఈ యొక్క వన్యప్రాణులు ఎక్కువగా అటు ఇటు క్రాస్ అయ్యేటువంటి కొన్ని ప్రాంతాలు, సెన్సిటివ్ జోన్లపైన కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా రాత్రి సమయాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా తిరుమలలో ఘాట్ రోడ్లో వాహనాల నిషేధం ఉంది. ఈ యొక్క సమయాన్ని అర్ధరాత్రి పూట 11 గంటలకు కుదించి తెల్లవారుజామున మళ్ళీ 3 గంటలకు తెరిచే విధంగా ఒక ప్రణాళిక, ఏదైతే 4 గంటల వరకు 11 గంటల నుంచి 4 గంటల వరకు తెరిచేటువంటి ఒక టైంను కూడా మార్చేటువంటి ప్రతిపాదనలు వైల్డ్ లైఫ్ అధికారులు టీటీడీకి సూచించబోతున్నారు. దీనికి అనుగుణంగా ప్రత్యేకించి చిరుత కదలికలు కొన్ని ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ జోన్లకు సంబంధించి పలు కీలకమైనటువంటి సూచనలు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఈ యొక్క 10 ఏళ్లు దాటినటువంటి చిన్నారులని నడక మార్గంలో ఎప్పటికీ కూడా అనుమతించడం లేదు. రాత్రి 6 గంటల తర్వాత ఈ యొక్క 5 గంటల తర్వాత అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాన్ని అయితే మూసివేస్తున్నారు. 9 గంటల తర్వాత అలిపిరి మెట్ల మార్గం కూడా ఆపేస్తున్నారు. ఓకే మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.